ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ధరణి పోర్టల్ అది కేవలం 4 సంవత్సరాలకే కానీ ఇది కాదు 100 సంవత్సరాల వరకు మేము ఈ చట్టం అమలయ్యేటట్టు దీన్ని వచ్చేటట్టు అందరికీ ఉపయోగపడేటట్టు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు కూడా అంటే కోదండరామరెడ్డికి సంబంధించిన విషయంలో ఎప్పుడైతే కమిటీ నిర్వహించిన సమయంలోనే అప్పుడు కూడా మీరు సూచనలు ఇచ్చారు. ఆ విషయంలో కానీ ఇప్పుడు ఈ సూచనల సలహాల మేరకే గత ప్రభుత్వంలో ఏదైతే భూ సమస్యకు సంబంధించింది కేవలం రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యాపారస్తులకే లబ్ధి పొందే విధంగా ధరణి పోర్టల్ను ఇంతకుముందు పెట్టారు అని చెప్పారు. ఇదే విషయంపై ఇప్పుడు ఈ సర్కారు కూడా అదే రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి పొందే విధంగా ఈ పోర్టల్ ఉన్నదని మీరు భావిస్తున్నారా? ఈ చట్టం ఉన్నదని భావిస్తున్నారా? లేక దీంట్లో ఏమన్నా ప్రత్యేకత ఉన్నది, ఇది రైతాంగ సమస్యల పట్ల సరైన పరిష్కార మార్గంలో తీసుకువెళ్లే విధంగా ఉన్నదని మీరు అనుకుంటున్నారా? ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు ఆలస్యం అమృతం విషం అండి. మరి మా మిత్రుడేమో ఆలస్యం అమృతమే అంటున్నాడు. సరే కదే, ఇప్పుడు మనం దాన్ని వివాదం చేయడం కంటే సరే అమృతం అయితే ప్రజలకు మంచి జరిగితే దాన్ని ఆహ్వానిద్దాం. మనం అందరం కూడా కోరుకునేది ప్రజలకు మంచి జరగాలని. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఒకవేళ ఆలస్యం అమృతం అయితే సరే, కానీ విషమైన విషయంలో ఏం చేద్దాం? విషం అవుతున్న విషయానికి సంబంధించి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే సాదా బైనామాలకు సంబంధించిన విషయము చట్టంలో వచ్చింది. కొత్త చట్టం 2024 ROR చట్టం అని తెచ్చారు. ఇంకా అది అమల్లోకి రాలేదు. కొత్త చట్టం పాస్ అయింది. కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఓన్లీ నోటిఫికేషన్ డేట్ ఇవ్వాలి, అది ఎప్పుడు అమలుకి వస్తుందో అది నెంబర్ 1. ఆ కొత్త చట్టంలో చెప్పిన విషయాలు మాత్రమే మనం మాట్లాడుకున్నాం. ఆ కొత్త చట్టంలో ఏం చెప్పారంటే తాత్కాలిక భూధార్ కార్డ్, శ్వాసిత భూధార్ కార్డ్ అని. తాత్కాలిక భూధార్ కార్డ్ అంటే ఏం గొలవకుండానే ఇచ్చే కార్డ్. అంటే నాది అక్షాంశాలు రేఖాంశాల ద్వారా నాదేం నా బాస్ ఏం ఫిక్స్ కాకుండా ఇచ్చే కార్డును తాత్కాలిక భూధార్ కార్డ్ అంటే. నన్ను భూమి గొలిసి అటు గొలిసి అటు బౌండరీ పెట్టి అక్షాంశ రేఖాంశాల ద్వారా నన్ను ఫిక్స్ చేసి డిజిటలైజేషన్ చేసి ఇచ్చేదాన్ని శ్వాసిత భూధార్ కార్డ్ అంటే. మిత్రులను నేను ఒక ప్రశ్న, అంటే మిత్రులను కాదు మన ప్రభుత్వానికి, మనం అంతా కలిసి ప్రభుత్వానికి క్వశ్చన్ చెప్తాం. ప్రభుత్వానికి ఒక ప్రశ్న ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ విషయానికి దేనికి అక్షాంశ రేఖాంశాలు అన్నా కదా, నేను డిజిటల్ సర్వే జరగాలని నేను అంటున్నా కదా, దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు ఇస్తా అన్నది. ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టుకోవద్దు, మేము ఇస్తాం భయ్య అని చెప్పి. మనకేం రోగం అండి తీసుకొచ్చుకోవడానికి? ఏం చేస్తున్నాం మనం? 15 నెలలుగా మనం ఒక్క లేఖ చెప్పండి, ఒక లెటర్ చెప్పండి, నాకు అర్థంగా చూపించమనండి. నేను ఎందుకు 15 నెలలుగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అంటే గత ప్రభుత్వం అయిపోయింది. గత ప్రభుత్వం తప్పు చేసి ఓడిపోయింది. మీరు కూడా అట్లనే చేస్తారా? నా ప్రశ్న అది. గత ప్రభుత్వంలో చెప్పుకుంటా పోతే ధరణి మీద ఒక 2 రోజులు చెప్పు, మేము ఆ 2 రోజులు చెప్పదలుచుకోలేదు. మాకు ఇప్పుడు రైతుకి ఏం లాభం జరుగుతుంది? ఇప్పుడు మేమేం చేస్తాం? ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు మన రైతుకి ఏం చేయగలుగుతాం అంటే మీరు ఒక్క లేఖ కూడా ఇంతవరకు డిజిటలైజేషన్ గురించి రాసిందా? మీరు ఈ నిధుల గురించి ప్రయత్నం చేయలేదు అనుకుందాం. ఓకే సరే, ఆలస్యమైన ఒక స్టెప్ బై స్టెప్ తీసుకుంటారు కదా. మీరు చట్టం తెచ్చిన తర్వాత ఈ చట్టం ఇట్లా తెచ్చినాము, మేము స్వాస్థ్య ఆధార్ కార్డు ఇద్దాం అనుకుంటున్నామని ఏదైనా లెటర్ పెట్టింది. ఎందుకని ఆలస్యం చేస్తున్నారు? మాకేమనిపిస్తుంటే మా సందేహాలు ఉన్నాయి, దీంట్లో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీరు కూడా వాళ్ళలాగానే ఏదైనా సర్దుతున్నారు. ఈ సర్దుకునే వ్యవస్థ ఏదైనా జరుగుతుందా భూములలో? మీరు కూడా ఏమైనా చేస్తుంటారు? మాకున్నాయి, అనుమానాలు ఉన్నాయి. మీరు నవీన్ మిట్టల్ని పెట్టడానికే మాకు అనుమానం. మీ అనుమానాలకి మీరు ఒట్టిగానే అంటున్నారు కదా మీద కేసు ఎత్తామంటే మేము ముందుగా అంటున్నాం. నవీన్ మిట్టల్ నువ్వు ఎందుకు పెట్టినా చెప్పినాక మా మీద కేసు. నవీన్ మిట్టల్ నువ్వు ఎందుకు కొనసాగిస్తున్నావు చెప్పు. 1 నెల అంటే కొనసాగించినావు, 3 నెలలు అంటే కొనసాగించినావు, 6 నెలలు అంటే కొనసాగించినావు, 1 year అంటే కొనసాగించినావు, 12 నెలలు అంటే కొనసాగించినావు, 15 నెలలు కొనసాగించినావు అంటే ఏందన్నట్టు?
అంటే ఇక కొనసాగిస్తూనే ఇది కాలక్రమాన అలాగే కొనసాగించుకునే తన ఏదో జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి ఏం జరుగుతలేదు. ఇంకొక విషయం ఏంటంటే సురేందర్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో గతంలో ఏదైతే నిజాం సర్కార్కు సంబంధించిన అప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే సర్వే నిర్వహించిన తర్వాత దానికి సంబంధించిన ఇంకొకసారి సర్వే ఎప్పుడు కూడా నిర్వహించలేదు. మనకు సంబంధించిన హద్దులు ఏమున్నాయి, దానికి సంబంధించిన ఏమి ఇప్పటిదాకా చేయలేదని చెప్పారు. దీని మీద కూడా ఎందుకు ఇంత మీరు ఈ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ దాని మీద సరైన దృష్టి ఎందుకు సారించలేదు అనుకుంటున్నారు? నేను దాని గురించి మాట్లాడుతున్నానండి. నేను గత ప్రభుత్వంలో 83 కోట్ల రూపాయలతో వాపసు పంపింది. సరే, ఆ ప్రభుత్వం పిచ్చిది కాబట్టి, ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఓడగొట్టింది. ఆ ప్రభుత్వాన్ని ఊకే ఆ ప్రభుత్వం ముచ్చటే మాట్లాడకుండా కూర్చుందామా? అరే ఇప్పుడు ఏమైతుంది భయ్, ఇప్పుడు ఏం చేయాలి ప్రజలకి? ఇప్పుడు మా ఫార్మర్స్ కి ఇప్పుడు ఏంది, 15 నెలల నుంచి మా ఫార్మర్స్ ఇంకా సమస్యలలో ఉన్నారు. అరే ముందుగా ఇంత ఆకలి అయితే ఇంత అన్నం పెట్టాలి, తర్వాత బిర్యానీ పెట్టు వద్దంటమా? ముందు ఆకలికి అన్నం పెట్టు. అరే ఏవైతే చెయ్యగలమో రెవెన్యూ సదస్సులు వేయించడానికి నీకేం ప్రాబ్లం అయింది నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి సార్ నీకేం ప్రాబ్లం అయింది? ఏమైంది చెప్పు నీకు? ఎందుకు ఇంత మన నెమ్మదితనం చెప్పండి. మీకు రెవెన్యూ సదస్సులు పెట్టవచ్చు కదా, ఊర్లో పెట్టవచ్చు. పెడతాం అనుకున్నారు, మళ్ళా వాపస్ తీసుకు. కానీ సాధికలి గారు ఇప్పుడైతే ఎన్ని జరిగినాయంటే ఇప్పుడు నేను ఇంకో ముఖ్యమైన విషయం జమీల్ గారు, ముఖ్యమైన విషయం లుకలుకలు జరిగినాయంటే రేవంత్ పీటర్ గారు దాంట్లోకి వెళ్ళి తప్పించుకున్నారు. ఆ కమిటీలోకి వెళ్ళి ఇది కాదు భయ్య, ఆ సునీల్ ఒక్కడే ఆ కమిటీని పట్టించుకొని ఏవో చేసిండు. అందరు తప్పించుకున్నారు ఆ కమిటీలోకి వెళ్ళి. ఇప్పుడు సునీల్ ఒక్కడే నిలబడ్డాడు. ఆయన కూడా కిందికో మీదకో చేస్తే ఆయనను కూడా పరేషాన్ చెప్తానట గవర్నమెంట్. మాకు విశ్వసనీయ సమాచారం. కానీ ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడుకోకపోతే నేను చెప్తున్న విషయం ఏంటంటే సర్వే జరగాల్సిందే అంటే దీనికి చెప్తున్నాం. సర్వే జరగాల్సిందే. సాదికల్ గారు ఇప్పుడు ఏదైతే సునీల్ ఒక్కరే చేస్తున్నారు. జమీల్ గారు ఒక్క నిమిషం అండి. జమీల్ గారు భయపడుతుండ్రు. ఎందుకంటే దీన్ని కలిపితే మా గవర్నమెంట్ ఎక్కడ పడిపోతుందో, ఎక్కడ లొల్లు పంచాయతీలు అయితాయో. ఇప్పుడు కురుక్షేత్రం కాకుండా ధర్మం స్థాపించబడుతుందా? కురుక్షేత్ర యుద్ధం తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది, నష్టం జరుగుతుందని తెలియదా శ్రీకృష్ణునికి? తెలియదా శ్రీకృష్ణునికి? తెలియదా వీడు చేస్తాడు వాడు చేస్తాడని ముందుగా తెలియదా శ్రీకృష్ణునికి? అన్ని తెలుసు. కానీ కురుక్షేత్రం జరిగితేనే ధర్మం నిలబడుతుందని చెప్పి ధర్మ సంస్థాపనార్థం అంటే మీరు ధర్మాన్ని స్థాపించాలనుకుంటుండ్రా, మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటుండ్రా? చెప్పండి. ఖచ్చితంగా సమస్యలు ఉంటాయండి. సర్వే చేస్తే సమస్యలు వస్తాయి. అది ఆ తేనె తుట్టను కదపకుండా వీళ్ళు సమస్యల్ని పరిష్కారం చేయజాలరు. రేపొచ్చే భూభారతిని కూడా మేము యాక్సెప్ట్ చేసేది లేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయమంటే సర్వేలు జరుగుతాయని మీరు మాకు చెప్పండి. సర్వేలు చెయ్యండి, భూమి మీద ఉన్నటువంటి వాటిని చెప్పండి. ఇంకోటి నాకు ఒక ముఖ్యమైన విషయం అర్థం కావట్లేదు. పైన చేయడం ఎందుకు? సమస్యను పైన ఎందుకు రుద్దుతారు? పైన కలరింగ్ ఎందుకు చెప్పండి? లోపల నుంచి మనము సమస్యల్ని పరిష్కారం చేయాలి. అది చేస్తేనే జరుగుతుంది. మేము భూభారతిని ఆహ్వానిస్తున్నాం, భూభారతిని ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. కానీ మేలు లేని భూభారతిని అంగీకరించి ప్రజలకు మేలు జరిగితేనే భూభారతి, లేకపోతే ఏ భారతి లేదు. మా భారతి మాకు కావాలి. మా సమస్య పరిష్కారం అయితేనే మీ భారతి, లేకపోతే ఏ భారతి మాకు. మా సమస్యలు పరిష్కారం కానంత వరకు మేము గ్రామ స్థాయిలో నుంచి ఉద్యమాలను తీసుకొస్తూనే ఉంటాం. గ్రామ స్థాయి నుంచి పోరాటం. 15 నెలలు చిన్న విషయం కాదండి జమీల్ గారు. ఎగ్జాక్ట్లీ అది మాత్రం వాస్తవం. నేను అడుగుతున్నా కదా, ఇప్పుడు ఒక్క లెటర్ అయినా రాయాలి. వీళ్ళు ఎంబడి పడాలిగా. వీళ్ళు ఎంబడి పడి ఆ లెటర్ రాయించి ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి. వాస్తవానికి ఎప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీరు భూభారత్ ఏదైతే మీరు ధరణిని తీసుకొని బుట్టలో వేస్తాము, తుంగలు బంగాళాఖాతంలో ఇస్తామన్నారో అప్పుడే మీకు ఒక సమగ్రమైన దాని మీద ఒక స్పష్టమైన ఒక సబ్జెక్ట్ ఉండాలి. దాని మీద మీరు ఒక ఫ్రేమ్వర్క్ చేసి ఉండాలి. ఆ ఫ్రేమ్వర్క్ చేసిన తర్వాతనే మీరు రావాలి. కానీ మీరు అధికారంలో వచ్చినాక ఫ్రేమ్ తయారు చేయడం ఏంటండి అనేది ఆ క్వశ్చన్. ఇప్పుడు దీనికి సురేందర్ రెడ్డి గారు లేదండి, అధికారంలోకి వచ్చి 1 year జమీల్ గారు అయినా ఏం లేదు. 1 year ఇంకా 1 year కాబట్టి ఇంకా 1 year కావాలంటే అవ్వ అంటున్నాను. అంటున్నా నేను అంటున్నా. నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇంకా జాప్యం వద్దు.
నేను ఇప్పుడు కోరుతున్నది అంటే ఈ రోజు జరిగేది ఈ రోజు 5:30 జరిగేదని ఆహ్వానిద్దాం, ఎగ్జాక్ట్లీ. చూద్దాం ఏమున్నాయో చూద్దాం. Yeah. ఈ రోజు 5:30 జరిగేది మా మిత్రులందరూ, ఇప్పుడు మన మిత్రులు ఉన్నారు కదా, మన మిత్రులందరూ కూర్చొని చూస్తారు. చూసి మళ్ళీ మిత్రులందరూ ఏం చేస్తారు, మళ్ళీ మన దీనికి ఏమైనా మనకు మార్పులు చేర్పులు కావాలని మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటాం. Yeah. కానీ తొందరగా త్వరితగతిన జరగాలని మనం అందరం కోరుకుంటాం. Yes. ఎందుకంటే వాడు కడుపు నొప్పితో ఉన్నాడు, మనకి ఏదో ఒక ఇంజెక్షన్ అయితే ఇవ్వాలి కదా. పరిష్కారం అయితే కావాలి కదా. కడుపు నొప్పితో ఉంటే కొద్దిగా ఆగు, నేను కమిటీ చేసిన, కడుపు నొప్పితో ఉంటే నేను కమిటీ చేసిన, కొద్దిగా ఆగు అంటే, ఆకలి అవుతుందంటే కమిటీలు వేసుకుంటూ కూర్చుంటే కాదు. వ్యవస్థను మార్చాలంటే ఖచ్చితంగా మిత్రుడు అన్నట్టు మనకు కొంత టైం కావాల్సిందే, ఒప్పుకుంటున్నాం. కానీ ఫిక్స్ సొల్యూషన్స్, కానీ తొందరగా చేసే పనులు, దీర్ఘకాలంగా చేసే పనులు ఉంటాయి. ఆ తొందరగా చేసే పనులను చెయ్యాలని నేను ప్రభుత్వానికి కోరుతాను. ఒకవేళ ప్రభుత్వానికి కోరినప్పుడు కుట్టినట్టు లేకపోతే కుట్టుతాం, ప్రజల ద్వారా కుట్టిస్తాం, ప్రజల ద్వారా. ఓకే సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన సాదిక్ అలీ గారు చాలా క్లియర్గా చెప్పారు, అంటే ఏదైతే కమిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక కమిటీ నియమించింది, కోదండరామ్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఒక